హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. నలినాక్షుని శ్రీ నామము, కలిదోషహరము కైవల్యము. నలినాక్షుని శ్రీనామము, కలిదోషహరము కైవల్యము. ఫలసారము బహు బంధమోచనము. తలచవో 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 మనసా, తలచవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. కడగి శ్రీ వెంకటపతి నామము, బడి బడినే సంపత్కరము. కడగి శ్రీ వెంకటపతి నామము, బడి బడినే సంపత్కరము. అడియాలం బిలం అతి సుఖమూలము. అడియాలం బిలం అతి సుఖమూలము. తడవవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. హరినామమే కడు ఆనందకరము. మరుగవో 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 మనసా, హరినామమే కడు ఆనందకరము. ఈశావాస్యోపనిషత్తు తదేచది తన్నై జది తద్దూరే తద్వదంతి కే. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి. సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః. తత్ర కో మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. ఏకత్వం అనుపశ్యతః. ఇంతవరకు ఐదో మంత్రంలో మనం తత్ ఏజతి తత్ నయేజతి తత్ దూరే తత్తు తద్వదంతికి తత్ అంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః అన్నటువంటి విషయం మీద రెండు అంశములు దీంట్లో చేరి ఉన్నటువంటివి. ఒకటి సాకారాంశము అని, మరొకటి నిరాకారాంశము. సాకారంచ నిరాకారంచ సగుణంచ నిర్గుణంచ, ఈ రెండు కూడా ఆయనే. సాకారముగా భాషిస్తుంది ఆయనే, నిరాకారముగా ఉన్నటువంటి స్వరూపం ఆయనే. ఈ విషయాన్ని మనం ప్రత్యక్ష అంశముగా మనల్ని ఉదాహరణగా తీసుకున్నాము. మన యొక్క అంశమునే ఉదాహరణగా తీసుకుని చెప్పుకోవడం జరిగింది. మనం సాకారంగానూ ఉన్నాం, నిరాకారంగానూ ఉన్నాం. జాగ్రత్త అవస్థల యందు సాకారం కలిగి ఉన్నాం, సుషుప్తి అవస్థ యందు నిరాకారత్వంలో చేరి ఉన్నాం. అదే మహాత్ములైతే జాగ్రత్త అవస్థల యందు సాకారంగా ఉంటారు, యోగ సమాధి యందు నిరాకార స్వరూపులై ఉంటారు. కనుక బయటకు వస్తే మనం సాకారం కలిగి ఉన్నాం, లోనికి పోతే నిరాకారంగా
ఉన్నటువంటి విధానము. 2 రూపాలుగా మన వ్యవహారం ఉన్నది. లోకంలో మనందరి వ్యవహారం ఈ 2 రూపాలు కలిగి ఉన్నాయి. కాబట్టి బయటకు వచ్చి సాకార స్వరూపులమై వ్యవహరిస్తూ ఉన్నాం. లోనికి పోయి ఈ సాకార అంశాలని విసర్జించి మన యొక్క స్వరూపంలో ఉండి ఆనందిస్తూ ఉన్నాము. ఇది అందరికీ కూడా అనుభవరూపకంగా ఉన్నటువంటి విషయమే. అట్లా భగవంతుని విషయం కూడా చూసినట్లయితే అటు సాకారాంశము నిరాకారాంశము 2 కూడా. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము అంటే భగవంతుని యొక్క సాకారాంశములో మన వ్యవహారం కలిగి ఉన్నాం. ఇది పంచభూతాత్మికమై గోచరించేటువంటి విశ్వమంతా భగవత్ సాకారాకారముగా శుద్ధాత్ శబలమభూత్ శబలాదై వ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అని ఈ విధంగా సాంఖ్యం చెబుతున్నటువంటి మాట. ఇదే విషయం పరమాత్మ 13వ అధ్యాయంలో కూడా మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచ ఇంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్తో క్షేత్రం అని అన్నారు. మొత్తం కూడా చేరి క్షేత్రం అని చెప్పని అంటారు. మరి ఆ క్షేత్రం లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞం మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము అని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారంగా మహాభూతాని అహంకారో బుద్ధి అవ్యక్తం ఏవచ, ఆ శుద్ధ బ్రహ్మమే శబల బ్రహ్మముగా పిలువబడగా అటు శబల బ్రహ్మాత్మకమైనటువంటి ఉపాధి నుంచి అవ్యక్తతత్వము, దాని నుంచి మహాతత్వం, దాని నుంచి అహంకారతత్వం, దాని నుంచి తన్మాత్రలు, వాటి నుంచి పంచభూతములు, పంచభూతాత్మక విశ్వమంతా ఏర్పడింది. కాబట్టి ఆయన సాకార విధానముగా భాషిస్తున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా అందరూ కూడా లోకంలో సకల జీవులు కూడా ఏ యొక్క భగవంతుడు సాకారాంశముగా లోకంలో భాషిస్తూ ఉన్నాడో అట్టి ఆ సాకారాంశముతోనే చాలామంది సకల జీవులు కూడా సంబంధాన్ని పొంది ఉన్నాయి. ఈ సాకారాంశముతోనే సంబంధము కలిగి సమస్త కార్యములు చేస్తున్నటువంటి విధానము. ఈ ప్రకారంగా మరి ఈ జీవన విధానం అంతా కూడా మానవులది సాకారాంశముతోనే చేరి ఉన్నటువంటిది. మరి ఈ సృష్టి వ్యవహారం అంటే సంసార విధానములు కానీ వివాహములు, పిల్లలు, వాళ్ళకు మళ్ళీ పెద్దవాళ్ళు, వాళ్ళకు మళ్ళీ పెళ్ళిళ్ళు, పేరంటాలు, గిరంటాలు మొత్తం కూడా సంసార విధానం అంతా కూడా ఈ సాకార విధానంలోనే సాగిపోతున్నటువంటి యొక్క కార్యక్రమం. కాబట్టి ప్రకారముగా మరి ఈ సాకారాంశములోనూ ప్రారంధం ఉన్నంత వరకు ఈ సాకారముతోనే ముడిపడి ఉంటాం. ఎంతవరకైతే ప్రారంధం ఉంటుందో అంతవరకు ఈ యొక్క సాకారముతో అనుబంధం కలిగి ఉండాల్సిందే. ప్రారంధం భోగతో నశ్యేత్. కాబట్టి ప్రారంధకరం అయిపోయే పర్యంతం వరకు ఈ ప్రకారముగా అందరూ కూడా ఈ సాకారాంశములతో జతపడి ముడిపడి వ్యవహరిస్తున్నటువంటి విధానము. ఎప్పుడైతే ఈ ప్రారంధం అనే కర్మ అయిపోతుందో, ప్రారంధం అనే కర్మ అయిపోవటంతో అందరూ మళ్ళా నిరాకారత్వంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక ఆకార రహితం కాబట్టి సూక్ష్మదేహాన్ని దాన్ని ఆకారరహితమై ఉన్నది కాబట్టి దాన్ని సూక్ష్మదేహం అని చెప్పని అన్నాం. సూక్ష్మదేహము అంటే నేత్రానికి విషయమై గోచరించదు. అందువల్ల లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం కానీ, కారణదేహం కానీ, మహాకారణము, జీవుడు, ఇంకా అవతలకు పోతే ప్రత్యేగాత్మ, ఇవన్నీ కూడా నేత్రానికి విషయములై గోచరించేటువంటివి కావు. కాబట్టి అవి ఆకార రహితము అని చెప్పని అన్నారు. ఆకార రహితమై ఉన్నటువంటి విధానముగా అందరూ కూడా ఈ ప్రారంధాన్ని పూర్తి చేసుకుని శరీరము నుండి వెలువడి శరీరము నుండి బయటికి వచ్చి ఇక మళ్ళా నిరాకార విధానముగానే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ నిరాకార విధానముగా ఉన్నటువంటి దాంట్లో ఎంతకాలం మన జీవన
ఎంతకాలం ఈ జీవి ఆ ప్రకారంగా ఉంటుందనే విషయం కూడా పూర్తిగా కాల సమయాన్ని చెప్పే అవకాశాలుగా లేవు. అయితే స్థూల దేహ విధానంలో మాత్రమే అది 50 ఏండ్లని 70 ఏండ్లని 90 100 శతమానం భవతు అనేటువంటి పరిధులు చేరి ఉన్నాయి. కానీ సూక్ష్మంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతకాలం అనేటువంటి విషయం కూడా అక్కడ పూర్తిగా చెప్పే అవకాశం లేదు. ఈ ప్రకారంగా లోకాంతర గమనం చేయవచ్చు, లేదా ఇంకేదన్నా పరిణామాలు చెంది ఉండవచ్చు. తిరిగి మరలా సాకారంలోకి ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి దేహాంతర ప్రాప్తి అని చెప్పనే మాటలుగా తిరిగి మరలా ఆ యొక్క అవ్యక్త తత్వంలోకి రూపరహితమై ఉన్న తత్వంలోకి పోయినటువంటి ఆ జీవుడు తిరిగి మరలా తిరిగి ఈ యొక్క రూపాలలోకి వస్తున్నాడని చెప్పేసి ఈ విశ్వంలో ఉన్నటువంటి రూపాలు 84 లక్షల రకాలుగా ఉన్నటువంటి రూపాలని చెప్పట్టు. కనుక ఏ రూపముగా మరి ఈ విశ్వంలోకి వస్తాడు అనేది కూడా అది ప్రకృతి అధ్యయనములో ఉన్నటువంటి అంశము. అవతల యువతల 2 అంశాలు. అవతల అంటే రూపరహితమై ఉన్నటువంటి ప్రదేశములలోకి వెళ్ళిపోవటము, రూప సహితమై అని చెప్పనంటే 84 లక్షల రకాల జీవులుగా ఉన్నటువంటి ఏవైతున్న శరీరాలు, ఆ శరీరాల కొండగా మళ్ళీ విశ్వంలోకి వస్తాడు అని చెప్పేసి మనం గతంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించుకున్నాము. కనుక 4 మార్గాలుగా ఈ జీవుడు మళ్ళా రూపము ధరించి రావటానికి ఉన్నటువంటివి అని చెప్పని, అవి ఉద్బీజములుగా కావచ్చు, అండజముల నుంచి రావచ్చు, లేక శ్వేతజములు అనగా మాలిన్యముల నుంచి రావచ్చు, లేదా యోనిజములుగా రావచ్చు. ఇట్లా 4 మార్గాలకు ఉండగా తిరిగి మరలా అవ్యక్తముగా ఉన్నటువంటి జీవుడు విశ్వంలోకి రావటం జరుగుతుంది. ఈ ప్రకారంగా ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ సాకారాకారం కలిగి ఉంటాడు. తర్వాత సంచిత కర్మ అనేది ఉన్నది కాబట్టి తిరిగి మరలా నిరాకారంలోకి పోయినప్పటికీ కూడా మళ్ళా సాకారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ ప్రకారముగా మరి జీవులు మరి సంచారం చేస్తున్నటువంటి విధానము, అన్ని జీవులు కూడా పరమాత్మ యొక్క అంశమే అన్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అన్ని జీవులు కూడా పరమాత్మ యొక్క అంశముగా చెబుతున్నటువంటి మాట. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. కాబట్టి జీవ దేవ, ఆ జీవుడే దేవుడుగా చెప్తున్నటువంటిది. సనాతనుడుగా ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి యొక్క జీవుడు ఈ ప్రకారముగా నిరాకారములోకి పోతూ ఉన్నాడు, సాకారంలోకి వస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా ఉన్నంతకాలం చూసినట్లయితే తత్ ఏ జతి అనేటువంటిదిగా ఈ ప్రకృతితో సంబంధం పడి ఉన్నాడు. కాబట్టి ప్రకృతితో అనుబంధముతో అనేక జన్మ పరంపరలుగా ప్రయాణం చేస్తూ ఉంటాం కారణంగా మరి ఆ స్వరూపం ఏ జతి కదిలేటువంటిదిగా ఉన్నది. కనుక సాకార విశ్వముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము కానీ, అట్టనే ఆకారముగా ఉన్నటువంటి అవిద్యోపాధి గల జీవుని యొక్క అంశము కానీ, ఇవన్నీ కూడా కదిలే భాగాలు కానీ నడుస్తూ ఉన్నాయి. కానీ కదలని భాగంలోకి పోవటం అని చెప్పనంటే అది ఒక సాధనాంశముతో చేరి ఉంటుంది. నయే జతి అది కదలటం లేదని చెప్పానంటే అది ఒక మహనీయ స్థితి అన్నమాట. అక్కడికి పోగలిగేది పారమార్థిక జీవన విధానం గడిపేటువంటి వారు, పరమార్థంలో జీవించేటువంటి వారు మాత్రమే కదలని స్థితికి వాళ్ళు చేరుకుంటూ ఉన్నారు. అవిద్యాదులు అజ్ఞానం మాయ ఇవన్నీ ఉన్నంత వరకు కదిలే భాగంలోనే మరి తన యొక్క మనుగడ సాగించుకోవాల్సి ఉంటుంది. అనేక శరీరాలు ధరించాల్సి ఉంటుంది. మరి మరల దేహములు ధరించి దేహములు విసర్జించి మళ్ళా పోయి మళ్ళా రావటం, ఇదంతా కూడా కదిలే భాగంలో సాగిపోతున్నటువంటి అంశం అయితే, మరొక పక్షంలో కదలని అంశం అనేటువంటిది అది కేవలం మోక్ష సంబంధమై ఉన్నటువంటి విధానము. అది తత్వవేత్తలు, జ్ఞానులు, యోగులు, ఋషులు ఇత్యాది వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్థాయికి చేరిపోయినటువంటి విధానము. కాబట్టి 2 అంశములు ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటిది.
తత్ దూరే తద్వదంతికే. కనుక భగవంతుడు దూరముగా ఉన్నాడు అనేది, దగ్గరగా ఉన్నాడనేటువంటిది. దూరముగా ఉన్నాడనేటువంటి మాట ఏంటంటే, మరి జీవుడు సాకారములతో సంబంధం పడి అవిద్య ఉపాధులు కలిగి జీవభావమును పొంది పదే పదే ఈ శరీరములు ధరిస్తూ ఈ ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ నానా దుఃఖములు, నానా వేదనలు, నానా బాధలు పడుతూ ఉన్నటువంటి వ్యవహారం ఉన్నంత వరకు అతడు భగవంతునికి దూరముగా ఉన్నటువంటి పరిస్థితి. మరి రెండవది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి క్షేత్రం, దాంట్లో అడుగుపెట్టినటువంటి వాడు మరి భగవంతునికి చాలా సమీపత్వమును పొందుతూ ఉన్నాడు, చాలా సన్నిహిత సాన్నిధ్యమును చేరుతున్నటువంటి విధానము నివృత్తి మార్గంలో పయనించే విధానం. కాబట్టి ఆయన భగవంతునికి చాలా దగ్గరగా ఉన్నాడనేటువంటి యొక్క అంశమును మనం భావించుకోవాల్సి ఉంటుంది. తత్ అంతరస్య సర్వస్య తత్ సర్వస్యాస్య బాహ్యత. కాబట్టి జగత్తుకి అంతటా ఇంకా అతీతమై అధికరించి ఉండటం కారణంగా అది బాహ్యత అనేటువంటి మాట. అంతరహ అనేటువంటిది మాత్రం చాలా మౌలికముగా ఉన్నటువంటి అంశము. అంతరము అంటే అనాత్మకు పూర్తిగా మరి లోపల అనేటువంటి భాగము వస్తుంది. ఎంత సూక్ష్మం అంటే అనోరణీయాను మహతో మహీయాను అనగా సూక్ష్మాది వస్తువుల కంటే మహాసూక్ష్మము అన్నాడు. అనోహ అణియాం. కాబట్టి అనోహ అణియాన్ అని చెప్పి అనటం వల్ల ఎంత సూక్ష్మము అంటే ఇంకా సూక్ష్మంలో పోయే కొద్దీ అది అంతటి మహాసూక్ష్మముగా ఉన్నటువంటి లోపల భాగము అని చెప్పని ఆ లోపల భాగము దాకా పోవటానికే మనకు వేదశాస్త్రములలో మరి ఈ యొక్క అవాంతర వాక్యములుగా ఉన్నటువంటి ఏమో ఆ స్వరూప అంశాన్ని తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. కానీ మహావాక్యములు అనేటువంటివి మాత్రం స్వరూప భావనను పొందింపజేసేటువంటివిగా ఉన్నటువంటివి మహావాక్యములు. కాబట్టి అవి తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం ఖలివిదం బ్రహ్మ అనేదిగా చెప్తున్నటువంటి వాట్లకు స్వామివారు సోహం అనేటువంటిది కూడా మహావాక్యముగా జోడించి తీసుకొచ్చినటువంటి విధానము. ఈ ప్రకారముగా మరి ఈ మహాసూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి స్థాయికి పోవాలని చెప్పి అన్నట్లయితే వారికి ఒకే ఒక మార్గం, సోహము యొక్క మార్గం, హంస యొక్క మార్గము, దాని నివృత్తి మార్గము అన్నారు. నివృత్తి మార్గంగా ఉన్నటువంటి వారు మాత్రమే ఆ బ్రహ్మమునకు సమీపత్వమును చేరగలరు. ఆ బ్రహ్మము యొక్క మరి నయేజతి కదలకుండగా ఉన్నటువంటి యొక్క స్థాయికి చేరగలరు. తదు అంతరస్య సర్వస్య సమస్తమైనటువంటి యొక్క లోపల ఉన్న పరమాత్మ సన్నిధికి చేర్చగలిగేటువంటివి ఈ మహావాక్యములు మాత్రమే. అవాంతర వాక్యములు అనేటువంటివి దాని స్వరూప స్వభావాలను తెలియజేసి పరోక్ష జ్ఞానాన్ని ఇవ్వటం వరకు మాత్రమే వాటి పాత్రత అనేది ఉన్నది అవాంతర వాక్యాలకు. కానీ స్వరూపము సన్నిధికి తీసుకుపోగలిగేటువంటి విధానం ఒక మహావాక్యములకు మాత్రమే ఉన్నది. ఆ స్వరూప సంబంధ అవగాహన పరిశీలనాంశముగా తెలియజేసేటువంటివి అవాంతర వాక్యములు, అంతవరకు వాటి యొక్క స్థానము. మహావాక్యములు మాత్రమే స్వరూపము దాకా తీసుకువెళ్ళి ఆ స్వరూపములో చేర్చేటువంటి విధానం ఒక మహావాక్యములకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ మహావాక్యములు ఏమిటని చెప్పానంటే సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, సర్వం ఖలివిదం బ్రహ్మ అనేటువంటి విధానాలుగా వారు స్వరూపము యొక్క సన్నిధికి, స్వరూపము యొక్క దగ్గరికి బాగా పోతున్నటువంటి విధానం అది మహావాక్యాల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మొట్టమొదటిగా సాధకుడు గురు అనుగ్రహానికి పాత్రుడై సోహము యొక్క సూత్రాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. సోహం 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 అంటే ఏమిటి అర్థం? ఎక్కడ చాలామంది మరి ధ్యానములో ఉన్నవాళ్ళు సోహం 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 అని జపిస్తూ ఉంటారు. కాబట్టి జపించే విధానం కొంతమంది కలిగే ఉంటారు. అది జపించటం అంటే మనసు చంచలమై ఉన్నట్లయితే, ఆ మనస్సు చపలత్వమును పొంది ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించుకునే అంశముగా జపం ఉంటుంది. ఈ సోహం అనేటువంటిది అంశం ఏంటంటే సహా ప్లస్ అహం. సహా అంటే
ఈ జగత్తంతటినీ కూడా వ్యాపకమై ఉన్నటువంటి అట్టి ఆ బ్రహ్మము అహం నేను, నాలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. కాబట్టి సోహం అన్నప్పుడు సహ ప్లస్ అహం అనగా విశ్వ జగత్తులో విశ్వాంతరాళములలో సచిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నా శరీరమునందు ప్రత్యేగాత్మ అనే పేరుతో భాషిస్తూ ఉన్నది. కాబట్టి మనకు ఆ యొక్క భావనను తెలియజేస్తూ ఉన్నటువంటిదే సోహం అనేటువంటి సూత్రం అన్నమాట. కనుక ఆ ప్రకారముగా ఆ సూత్రాన్ని భగవంతుడు లోపల ముడివేశాడు. అనగా అది ఇహానికి పరానికి అనుసంధానం కలిగి ఉన్నటువంటి వారధి. ఈ మాట మీకు కఠోపనిషత్తులోనే చెప్పుకొస్తారన్నమాట. దాని సేతువు అనే మాట వాడతారు కఠోపనిషత్తులో. కాబట్టి ఇక్కడ వారధి అని చెప్పనంటే ఇహమునకు పరమునకు చక్కటి అనుసంధానంగా కలిగి ఉన్నటువంటి వారధి ఏదంటే ఈ సోహం అనబడేటువంటిది. అందువల్ల మహాత్ములందరూ కూడా బ్రహ్మములోకి చేరాలి, బ్రహ్మములో లీనం కావాలి, బ్రహ్మైక్య భావన పొందాలి అన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సోహమును ఆశ్రయించిన విధానము. మనం ఏ మహాత్ములను తీసుకున్నా కానీ అందరూ కూడా బ్రహ్మజ్ఞానులుగా ఉన్నారు అని చెప్పినంటే, బ్రహ్మవేత్తలుగా ఉన్నారు అంటే వారు ఈ సూత్రాన్ని ఆశ్రయించటం కారణంగా. కాబట్టి ఈ సూత్రాత్మ ఉండబట్టే లోన ఉన్న చేతనమునకు బయట ఉన్న స్థూలదేహానికి చక్కటి అనుసంధానం కలిగి ఉన్నటువంటి విధానం. ఈ సూత్రం గనక విచ్ఛిన్నమయ్యిందా అని చెప్పనంటే ఇక లోన ఉన్న చేతనమునకు బయట ఉన్నటువంటి శరీరానికి సంబంధం అనేటువంటిది ఉండదు. ఈ రెండింటికి సంబంధం ఇప్పుడు ఏర్పడి ఉంది అని చెప్పంటే కారణం ఏంటంటే ఆ సూత్రం సోహం అనేటువంటి సూత్రం చేత ముడివేసి ఉన్నటువంటి విధానము. కాబట్టి మరి ఆ ముడులు అనేటువంటివి కూడా భగవంతుడే ఇప్పేస్తాడు. ప్రారంధం అయిపోయిందా అంటే ఆ ముడులు ఆయనే ఇప్పేస్తాడు. 3 ముళ్ళు, బహి కుంభకము, అంతఃకుంభకం, సహజ కుంభకాలుగా ఉన్న ఈ 3 ముళ్ళతో ఆయనే బంధం వేశాడు ఈ దేహానికి లోన ఉన్న చేతనానికి. కాబట్టి ఆ యొక్క భగవంతుడు ప్రారంధం అయిపోయిందంటే ముళ్ళు ఆయనే ఇప్పేస్తాడు. కాబట్టి ప్రకారముగా బ్రహ్మమునకు ఈ బాహ్యములో ఉన్నటువంటి దేహానికి చక్కటి వారధిగా ఉన్నటువంటిది సోహం అనేటువంటిది. కాబట్టి ఈ సోహాన్ని పట్టుకున్నట్లయితే పారమార్థికమును పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి తత్వవేత్తలందరూ కూడా శిష్యులకు ఈ మార్గాన్ని బోధించటం జరిగింది. ఈ ప్రకారముగా నిరంతరముగా మనస్సుని సంకల్పాల నుంచి వేరు చేసి హంస యొక్క ఆశ్రయంలో పెట్టినట్లయితే దాని ద్వారా అనాదిగా ఉన్నటువంటి అనాత్మ అంతా కూడా జడమైపోతుంది. అనేక జన్మలుగా వచ్చి పడుతూ ఉన్న కర్మ వాసనలు దగ్ధమవుతాయి. అనాదిగా జీవత్వమును పొందింపజేసినటువంటి అవిద్య కూడా అంతరిస్తుంది. ఇవన్నీ కూడా శ్వాస ఎమ్మటే ఉండి ధ్యానం చేసేటువంటి వారికి మాత్రమే కలిగేటువంటి చక్కటి మరి విధానము. కాబట్టి ఏంటంటే ఇక్కడ మరి శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ఈ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్య ప్రయోజనం బ్రహ్మము యొక్క స్వరూపాన్ని చేరటం అని చెప్పని, బ్రహ్మముతో అనుసంధానం ఈ శ్వాసకు ఉన్నది. కాబట్టి కనుక బ్రహ్మమును చేరుకోవటానికి ఈ శ్వాసను ఆశ్రయించి ఉన్న విధానము, దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే మరి సూక్ష్మదేహంలో పడి ఉన్న కర్మవాసనలను కాల్చివేస్తుంది. అంటే అనాదిగా ఉన్న అజ్ఞానమును కూడా విచ్ఛిన్నం చేస్తుంది, జీవత్వమును పోగొడుతుంది. ఈ ప్రకారంగా అనేక విధాయకాలుగా ప్రయోజనం కలగజేసే విధానం ఈ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా ధ్యానం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు. కాబట్టి దాని ద్వారా ఎప్పుడైతే మాలిన్యములు అంతరించాయో శుద్ధ సాత్విక ప్రకృతి ఏర్పడటం కారణంగా అక్కడ మలిన సాత్వికమై ఉన్న అవిద్య అంతరించడంతో మరి జీవుడు అనేటువంటి అంశం తొలగిపోతుంది. జీవత్వం పోయిందా అంటే ఈశ్వరత్వము ఉంటుంది. కాబట్టి జీవుడు అంతరించాడు అంటే ఆయన ఈశ్వరుడుగా ఉన్నాడు. కాబట్టి జీవుడు శివుడు ఇరువురు కూడా ఒకటే అని చెప్పని అంటారు. జీవ శివ శివో జీవ
సజీవ కేవల శివ అని కైవల్యోపనిషత్తులో చెప్పేటువంటి మాట. సజీవ కేవల శివ, ఆ జీవుడే శివుడు అని చెప్పిన. ఎందువల్ల అంటే అవిద్య అంతరిస్తే శుద్ధ సాత్విక ప్రకృతి ద్వారా ఆయన ఈశ్వరుడుగా పిలువబడతాడు. ఈ ప్రకారముగా ఇలాంటి యొక్క జీవుడు శివుడు కావటాన్నే మనకి తత్వమసి వాక్యముగా ఉన్నటువంటి అర్థము. తత్వం అసి అనగా ఆ ఈశ్వరుడే నీవు అయ్యావు అనేటువంటిది. అది కేవలం హంస యొక్క సూత్రం ద్వారానే కలిగేటువంటి చక్కటి అనుబంధం. ఆ ఈశ్వరత్వమును పొందేటువంటి యొక్క అవకాశం, జీవాత్వము నుండి బయటపడి ఈశ్వరత్వమును పొందేటువంటి అవకాశం. ఇంకా అదే ప్రకారముగా మరి మార్గంలో ప్రయాణం చేసినట్లయితే సుషుమ్నా ద్వారమునందు ప్రవేశించినప్పుడు అక్కడ శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి కూడా అంతరించిపోవడం కారణంగా ఈశ్వరుడు అనే పేరుపై శుద్ధ బ్రహ్మము అనే విధానముగా ఉంటాడు. అంటే అశుద్ధ బ్రహ్మము అనేటువంటి విధానంగా ఉండటమే అది అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మమును, అస్మి అయి ఉన్నాను అనేటువంటి యొక్క భావన. కాబట్టి ఈ ప్రకారముగా అతి సూక్ష్మమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క సమీపానికి పోవటానికి గల మార్గం ఇదే, ఇంకా ఏమీ కూడా లేవిక. నాణ్య పంథ అయనాయ విద్యతే, అయనాయ. కాబట్టి ఈ విధానములో అన్య పంథ, మరొక మార్గం అనేటువంటిది లేదు. ఇట్టి మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాడే చివరికి నయేజతి కదలకుండా ఉంటాడు. తద్వత్ అంతికి చాలా స్వరూప స్థితిని పొంది ఉంటాడు. అంతరస్య తన యొక్క లోపల బ్రహ్మములో చేరిపోయి ఉంటాడు. ఇలాంటి ఈ విధానములు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటువంటి యొక్క అనుభవ సంబంధమై ఉన్న అంశాన్ని మనకు బోధించే విధానములో 6వ మంత్రములో ఆయన గారు ఈ విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవా అనుపశ్యతి, సర్వభూతేషు చ ఆత్మానం తతః నః విజుగుప్సతే. యహతు ఎవడైతే, ఎవరని చెప్పానంటే ఏం చెప్పుకోవాలి? ఇందా చెప్పుకున్నట్లుగా నయేజతి అన్న స్వరూప భావన పొంది ఉన్నాడు. తద్వదంతికే బ్రహ్మము యొక్క రూపమే తానై ఉన్నాడు. అంతరస్య పూర్ణముగా అనాత్మ నుంచి దాటుకుని పంచకోశాల దాటుకొని అతి సూక్ష్మమై ఉన్నటువంటి బ్రహ్మములో చేరిపోయి ఉన్నాడు. అట్టి అనుభవములో చేరిపోయి ఉన్నటువంటి వాడి విషయమే ఇక్కడ చెప్పేది. యహతు ఎవడైతే ఆ విధముగా పొంది ఉన్నాడో సర్వాణి సమస్తమగు భూతాని భూతములయందు ఆత్మని ఏవ అనుపశ్యతి, ఆత్మని తనయందే అనుపశ్యతి చూస్తూ ఉన్నాడు. సమస్త విశ్వములు ఏవైతే ఉన్నాయి ప్రాణులు అవన్నీ కూడా తనయందే ఉన్నాయి అనేటువంటి మాట. ఎందువల్ల అంటే ఈ ప్రాణులన్నీ కూడా బ్రహ్మము యొక్క చేతనాశ్రయములోనే కదులుతూ ఉన్నాయి. స్వరూపానుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అతనికి మాత్రమే ఈ దృక్పథం ఏర్పడే విధానం ఉంటుంది. అందరికీ రాదు. ఒకవేళ విషయాన్ని విన్నప్పటికీ కూడా అది కేవలం భావన మాత్రముగా ఉంటుందే కానీ అది వ్యవహార దశలో క్రియారూపముగా రాదు. క్రియారూపముగా రావాలని చెప్పనంటే తాను తన యొక్క మరి సాధన ద్వారా, నివృత్తి మార్గము ద్వారా స్వరూపస్థితిని పొందగలిగితే అట్లాంటి వారికి మాత్రమే ఇది పరిపూర్ణముగా వచ్చేటువంటి భావన. సర్వాణి భూతాని, సమస్త భూతములు, భూతం భూతే భూతాని, సర్వం సర్వే సర్వాణి బహువచనం కాబట్టి ఇవన్నీ కూడా సర్వాణి భూతాని. ఇక్కడ భవతీతి భూతం అన్నారు, పుట్టింది కాబట్టి భూతం అంటారు. భూతములంటే మళ్ళీ ఏవో రకాలుగా అర్థాలు చేసుకోమాకండి. భవతి పుట్టింది కాబట్టి భూతము, మానవులు కూడా భూతాలే. ఎందువల్లంటే వాళ్ళు జనించారు కాబట్టి, నవమాసములు తల్లి గర్భంలో ఉండి విశ్వంలోకి వచ్చారు కనుక వారు జనించిన విషయం కాబట్టి వాళ్ళు కూడా భూతాలే. అట్లా విశ్వంలో ఉన్నటువంటి ఎన్నైతే ఉన్నాయో దేహములు ధరించి సమస్త భూతములు, సమస్త శరీరములు గల జీవులు అని అర్థం. కనుక వారి ఆత్మని
తన యందే ఉన్నాయి. ఆత్మని అనే పదం సప్తమి భక్తి ఏకవచనం. అందున ఎందున ఆత్మని తన యందు అని అర్థం వస్తుంది. తానంటే ఎవరు అంటే బ్రహ్మము, తానంటే ఆత్మ. తాను దేహం కాదు. నీవెవరయ్యా అంటే దేహము అంటాం. లోకంలో సర్వసాధారణంగా అందరూ కూడా ఇదే మాట వాడతారు. ఎవరు నీవంటే నేను దేహము, ఫలానా కులం, ఫలానా గోత్రం, ఫలానా నామం, స్త్రీని, పురుషుణ్ణి, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుని, వైశ్యుణ్ణి, ఈ విధంగా అనేకమైనటువంటి భావాలు ఈ దేహం యొక్క అస్తిత్వ భావనతో, దేహము నేననే భావనతో ఏర్పడేటువంటివి. కాబట్టి ఈ విధంగా లోకంలో అందరూ కూడా ఈ భావాలతోనే మాట్లాడతారు. కానీ ఆత్మని అన్నప్పుడు, తన యందు అన్నప్పుడు, తానంటే అది జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి రీతిలో చెప్తున్నటువంటి అంశము. కాబట్టి ఆయన నేను బ్రహ్మమును అనేటువంటి భావన పొందేశాడు. మూడవ సోపానంలోకి వెళ్ళి ఆ మూడవ సోపానంలో అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి అనుభవరూపకంగా పొంది ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే, ఆత్మని నాయందే అన్నీ ఉన్నాయి. నేననగా బ్రహ్మము, సర్వవ్యాపకమై ఉన్న బ్రహ్మము, సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము. కనుక అది అనుభవరూపకంగా ఏర్పడ్డటువంటి బ్రహ్మము. కేవలం శ్రవణ మాత్రముతో వచ్చినటువంటి అంశము కాదు. సాధన ద్వారా, అనుభవం ద్వారా వచ్చినటువంటి యొక్క భావన ఆ బ్రహ్మ భావన. కాబట్టి ఆత్మని నా అధిష్టానములోనే సర్వాణి భూతాని, సమస్త భూతములు ఉన్నాయనేటువంటి విషయాన్ని అనుపశ్యతి, శుద్ధంగా ఆయన చూస్తూ ఉన్నాడు, అనుభవరూపకంగా చూస్తూ ఉన్నాడు. కేవలం శ్రవణం చేసినంత మాత్రముతో మానవునికి అలాంటి భావన పూర్ణంగా రాదు. ఒకవేళ ఏదో పైకి మాట వరుసకి అన్నా కానీ క్రియారూపకముగా రావటం అని చెప్పనంటే శ్రవణ మాత్రముతో వచ్చే అంశము కాదు. అది కేవలం స్వరూప స్థితిని పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే వచ్చేటువంటి విధానం. కాబట్టి ఆయన అనుపశ్యతి, శుద్ధంగా దర్శిస్తూ ఉన్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునుచైవ స్వపాకే చ పండితాః సమదర్శన అని పరమాత్మ అక్కడ దర్శన అనే పదం వాడాడు. ఇక్కడేమో అనుపశ్యతి, చూస్తూ ఉన్నాడు అన్నాడు. దర్శించాడు కాబట్టే వాడు చూడగలిగేటువంటి దృష్టి ఆయనకి ఏర్పడుతుంది. బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు ఎన్ని సప్తమి భక్తి ఏకవచనాలు చూస్తే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అది సప్తమి భక్తి ఏకవచనం, గవి సప్తమి భక్తి ఏకవచనం, శుని సప్తమి భక్తి ఏకవచనం, సునిచైవ శ్వపాకే సప్తమి భక్తి ఏకవచనం, అందున బ్రాహ్మణుని యందు, గోవు యందు, ఏనుగ యందు, శునకమునందు, చండాలుని యందు, అందు ఏముందో లోపల? ఆ లోన ఉన్నటువంటి సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు, సూత్రంబు గురుడు తెలుపును, పాత్రత నీకుండవలయు భవ్యపు జీవా. సూత్రాత్మయైన ఆత్మను నేత్రంబుల చేత తెలియనేరవు. అది నేత్రాల గోచరించేది కాదు. అది మనలో మరి మూలమై ఉన్నటువంటి యొక్క ఆత్మ అది నేత్రాన్ని గోచరించదు అన్న విషయమే కాదు. అసలు మన ఈ సూత్రముగా ఉన్నటువంటి యొక్క శ్వాసే కనబడదు కంటికి. ఇది కూడా సూత్రమే. దీన్నే మంగళ సూత్రం అన్నారు కదా. మంగళకరమై ఉన్నటువంటి సూత్రం. మంగళ సూత్రం అంటే ఏదో స్త్రీల మెడల్లో ఉన్నటువంటిది అని చెప్పి అనుకోమాకండి. అది లోకములో లోక వ్యవహారం నిమిత్తముగా ఏర్పాటు చేసుకున్నటువంటి సూత్రం. ఆ సూత్రం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుడు విధించిన సూత్రం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి ఏ సూత్రం అయితే ఉన్నదో అది తప్పనిసరిగా ఉండాలి. అది మాత్రం
ఈ సూత్రాలు వస్తూ ఉంటాయి, మధ్యలో తెగిపోతూ ఉంటాయి. ఇవి ఉన్నా లేకపోయినా మానవుడు లోకంలో జీవించే విధానమే ఉంటుంది. కానీ భగవంతుడు ఏ సూత్రాన్ని విధించాడో ఆ సూత్రం గనక విచ్ఛిన్నమయ్యిందా అంటే ఎవడు కూడా ఉండే అవకాశాలు లేవు. కనుక సకల శరీరములకు ఈ ప్రకృతికి మంగళకరత్వమును ప్రసాదించిన విధానమే ఈ శ్వాస అనేటువంటి సూత్రం. అది మంగళకర సూత్రం కనుక మంగళకరమై ఉన్నటువంటి సూత్రాన్ని భగవంతుడే ముడివేశాడు. అందువల్ల భగవంతుడు ఆయన సమస్తానికి పతి అన్నారు. పతి గతి ఆయనే. గతి భర్త ప్రభు సాక్షి. గతి ఆయనే గతి, భర్త ఆయనే భర్త. సమస్త శరీరాలకి మంగళ సూత్రాన్ని కట్టినటువంటి భర్త భగవంతుడు. కనుక అన్ని శరీరాలు కూడా ప్రకృతి విధానముగా చూసినట్లయితే అన్నింటికీ తన యొక్క సూత్రాన్ని ముడివేసినటువంటి భర్త. గతి భర్త ప్రభు సాక్షి. ఆయనే ప్రభు, సమస్త జీవులకు ప్రభు, శాసించేటువంటి ప్రభు. సాక్షి సమస్తమును కూడా ఎప్పటికప్పుడు ఆయన కనుసన్నలలో మెలిగేటువంటి విధానములు కాబట్టి సకల జీవులకు ఆయన భర్త అయి ఉన్నాడు. ఆయనయే అన్ని దేహాలకు మంగళసూత్రాన్ని కట్టి ఉన్నాడు. ఆ సూత్రం అనేది ఈ చక్కగా మరి ఉన్నది కాబట్టే అన్ని శరీరాలు మంగళకరంగా భాషిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఆ సూత్రం కనుక తెగిపోయిందా అంటే ఆనాడే ఈ ప్రకృతి యొక్క శరీరాలకి వినాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా ఆ సూత్రాత్మ అనేటువంటిది లోన ఉన్నటువంటి ఆ భగవంతుడు కంటి గోచరించేవాడుగా లేడనేటువంటి మాటే కాదు. ఆయన ఏ సూత్రాన్ని ముడివేశాడో శ్వాస అనే సూత్రం, ఆ శ్వాస అనే సూత్రము కూడా కంటికి గోచరించేది కాదు. అది కేవలం మనస్సుతో గమనించుకోవాల్సిందే. ధ్యానములో ఉన్నప్పుడు కంటితో చూద్దామని కనపడేది కాదు. దాని గమనమును మనస్సు ద్వారా ఊహాత్మికముగా భావన చేయటమే సాధకుల యొక్క విధానము. కాబట్టి సూత్రాత్మయై ఉన్న భగవంతుడు కనబడ్డాడు. ఆయన చేత ముడివేయబడ్డ ఏర్పాటు చేయబడ్డ సూత్రముగు ఈ శ్వాస కూడా కనబడేది కాదు. కనబడకుండగా ఉన్నటువంటి ఆ సూత్రము యొక్క ఆధారముతోనే కనబడుతున్నటువంటి శరీరాలు స్థితి కలిగి ఉన్నాయి, బ్రతుకు కలిగి ఉన్నాయి, వ్యవహారము కలిగి ఉన్నాయి. కంటి కనపడకుండగా ఉన్నటువంటి యొక్క ఆత్మ, కంటి గోచరించకుండగా ఉన్నటువంటి సూత్రాత్మ శ్వాస, ఈ రెండింటి ఆధారముతోనే కనపడుతున్నటువంటి శరీరాలు దాని ఆధారముతో వేలాడుతూ ఉన్నాయి అన్నాడు. అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెనే ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు దెల్పెనే ఉయ్యా. ఉదయాస్త్రిశైలంబు వనరగంబములైన ఉడుమండలము మోచె ఉయ్యాల, అదన ఆకాశపదనడ్డదూలంబైన అఖిలంబు నిండెనే ఉయ్యాల అని ఆ శ్వాసలు అనబడేటువంటి వాటితో కట్టబడ్డటువంటి 25 తత్వాలు కలిగి ఉన్నటువంటి ఈ శరీరములు అనబడేటువంటి తొట్టులు, ఇవన్నీ కూడా ఆ శ్వాస అనే తాళతో కట్టబడి ఊపబడుతూ ఉన్నాయి. దాంట్లో ఉన్న జీవాత్మ చక్కగా వాడు ఊగుతూ ఉన్నాడు తొట్టులో పడుకొని. ఒక అందమైనటువంటి ఒక పోలిక మహాత్ములు చేశారు. దానికి మూలమై ఉన్నటువంటి అర్థం ఏంటంటే సూత్రాత్మ, భగవంతుడు, పృచ్ఛగాత్మ. అది ఇంద్రియ గోచరము కాదు. ఆయన చేత నిర్మింపబడ్డటువంటి ముడివేయబడ్డటువంటి ఆ యొక్క శ్వాస అనే త్రాడు ఉన్నదో అది కూడా కనపడేది కాదు. కనపడకుండా ఉన్న ఈ రెండింటి ఆధారముతోనే ఈ లోకములో సర్వాణి భూతాని, సమస్త శరీరాలన్నీ కూడా
ఆ రెండింటి ఆధారముతోనే ఇవి అస్తిత్వము కలిగి ఉన్నాయి, వ్యవహారం కలిగి ఉన్నాయి. కానీ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మని, తన స్వరూపాన్ని అనుపశ్యతి, శుద్ధముగా దర్శిస్తున్నటువంటి విధానం ఆ మహానుభావునికి ఉన్నది. అది రావటం కారణం ఎట్లా అయ్యిందయ్యా, మాకు లేదే, ఆయనకి అట్లా వచ్చింది అని చెప్పానంటే, మరి ఆయన గారు ఆ 4 సోపానాలుగా ఉన్నటువంటి మహావాక్యాలని అధిరోహించాడు. 4 మహావాక్యాల స్వరూపాలను దర్శించాడు. సోహం దాన్ని ముందు పట్టుకున్నాడు. దాని ద్వారా తత్వమసి అనే అంశాన్ని అనుభవరూపకంగా తెచ్చుకున్నాడు. దాని ఆధారముతో, ఈశ్వరానుగ్రహముతో సుషుమ్నాయందున్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొంది అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగలిగాడు. ఆ తర్వాత ఇంకా పలుమార్లు ఆ బ్రహ్మమును అవలోకన చేయటం కారణముగా అట్టి ఆ బ్రహ్మమే సమస్త శరీరాలలో వ్యాపకమై ఉందనేటువంటి సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి 4వ సోపాన్ని పొందగలిగాడు. కాబట్టి యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి, అన్ని శరీరాలలో నేనే ఉన్నటువంటి యొక్క సర్వాత్మన భావన ఇది 4వ సోపానంలోకి చేరేటువంటి అంశము. మరి అన్ని శరీరములలో నేనే ఉన్నాను. విద్యావనయ సంపన్నే బ్రాహ్మణే, బ్రాహ్మణుని యందు ఉన్నాను, గోవు యందు ఉన్నాను, ఏనుగు యందు ఉన్నాను, శునకములో ఉన్నాను, చండాలుల్లో ఉన్నాడు. ఈ ఉపాధులు అనబడేటువంటివి నానా రకాలుగా ఉన్నాయి. ఏమండి, బ్రాహ్మణుల్లో ఉన్నానని చెప్పినట్టు కొంచెం గౌరవప్రదంగా ఉన్నది, మంచిదే. అటంటే గోవులో ఉన్నాననేటువంటి యొక్క మాట వాడటం కూడా కొంచెం సంక్షిప్తంగా ఉన్నది, పర్వాలేదు. గోవు కూడా పూజ్య జీవి కాబట్టి. ఇక ఏనుగులో ఉన్నానని చెప్పనే మాట, ఏనుగా తమస్సు, అది రజోగుణ విధానం కదా, మొదటి ఏనుగులు కదా, అలాంటి వాటిలో ఉండటం ఏమిటి? సునిచైవ, శునకములు, ఇంకా నీచ జంతువులు, నీచ జీవులు, అలాంటి యొక్క ప్రాణులలో నేనున్నా అని చెప్పనే అంటాం ఏమిటి? శ్వపాకేచ, శ్వపాక అనగా శునకాలను కూడా సహితం భక్షణ చేసుకుని తినేటువంటి యొక్క వాడు, వాని యందు కూడా ఉన్నాననేటువంటి మాట, ఇది ఏమిటి వాడటం? బ్రాహ్మణులలో ఉన్నాను, గోవులో ఉన్నానని చెప్పినట్టు పర్వాలేదు, కొంచెం పూజ్య జీవులు కాబట్టి, పూజ్య సాత్విక జీవులు కాబట్టి ఉన్నాననే మాటకి కొంచెం సౌలభ్యముగా, వినటానికి కూడా ఇనుసొంపుగా ఉన్నది. మరి ఏనుగులో ఉన్నాను, శునకంలో ఉన్నాను, చండాలలో ఉన్నాను అనే మాట ఎట్లా వాడటం జరుగుతుంది అనేది మన యొక్క భావన ఉంటుంది, మన సందేహాలు కలిగి ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా హీనము మరి ఉన్నతము అనేటువంటివి మన బాహ్య దృష్టిలో చేరి ఉన్నాయి, మన బాహ్య దృష్టిలో చేరి ఉన్నాయి. కానీ ఆంతరికంగా చూసినట్లయితే మరి ఆయన సమస్త జీవులన్నీ కూడా ఉపాధులే అన్నాడు. అవి సాత్విక సంబంధమై ఉన్న ఉపాధులు ఉంటాయి, రజోగుణాత్మకమై ఉన్న ఉపాధులు ఉంటాయి, తమో గుణాత్మకమైన ఉపాధులు ఉంటాయి. అన్ని ఉపాధులలో కూడా ఉన్నటువంటి స్వరూపము అని చెప్పిన అర్థం. కేవలం అది బ్రాహ్మణుల్లో మాత్రమే ఉంటుంది, గోవులో మాత్రమే ఉంటుంది. హీన జీవులు మరి ఏనుగ, శునకం, చండాలుడు ఇలా హీన దేహాలు కాబట్టి వాటిల్లో ఉండడు అనేటువంటి యొక్క భావన అక్కడ లేదే. అది కేవలం బాహ్యములో జీవించేటువంటి వారికి, భౌతిక భావన కలిగి ఉన్నటువంటి వారికి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాస భావములే తప్ప పరిపూర్ణ భావమును, సర్వాత్మనా భావమును పొంది ఉన్నటువంటి వారికి వాళ్ళకి హీనము అని ఉన్నతం అనేటువంటిది ఉండదు. ఒక సూర్యుండు సమస్త భూతములకు తానొక్కొక్కడై తోచుపోలిక. సూర్యుడు గంగలో ప్రతిఫలిస్తాడు, చండాలుని యొక్క ఆ ఘటములోనూ ప్రతిఫలిస్తాడు, ఇతర మురుగు కాలవల్లో వాటిలో కూడా ప్రతిఫలిస్తాడు. కాబట్టి అంత మాత్రముతో మరి ఆ సూర్యునికి ఏమైనా గంగ యొక్క పవిత్రత ఏమైనా అంటుందా? లేక మరి చండాలుని యొక్క వీధిలో ఉన్నటువంటి ఆ జలముల యొక్క నీచత్వం సూర్యునికి అంటుతుందా? కాబట్టి ఆ సూర్యునికి ఏది కూడా అంటే అవకాశం లేదు. కిం గంగాంబుని బింబితేంబరమణౌ చండాల వాపీపయ పూరేవాంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వాంబరే అని శంకరులు కూడా ఉదాహరణ ఇచ్చాడు. ఎక్కడ పూరేవాంతర మస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వాంబరే అన్నాడు. కాబట్టి గంగాంబుని, గంగ పవిత్రమై ఉన్నది, పావనమై ఉన్నది, శుద్ధమై ఉన్నది.
ఆ సమస్త మానవులను పావనం చేసేదిగా ఉన్నది. అలాంటి పవిత్రమై ఉన్నట్టు గంగలో సూర్యుడు ప్రతిబింబిస్తాడు. అలాగే చండాలుని యొక్క వీధిలో ఉన్న జలములో కూడా ప్రతిఫలనిస్తాడు. అట్టి ఆ దోషము కానీ దీని యొక్క పవిత్రత కానీ రెండూ కూడా ఏవి కూడా సూర్యుడిని చేరవు అని చెప్పని అంటాడు. కిం గంగాంబుని బింబితేంబరమనవు చండాలవాపి పయ పూరేవాంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోర్వాంబరే. అంబరం ఆకాశం మట్టి ఘటములోనూ ఉంటుంది, బంగారపు ఘటములోనూ ఉంటుంది. అంత మాత్రముతో మట్టి యొక్క తక్కువతనం ఆకాశానికి అంటదు, స్వర్ణం యొక్క బంగారం యొక్క గొప్పతనం ఆకాశానికి అంటదు. కనుక ఆకాశానికి ఏవి అంటే అవకాశాలు లేవు అన్నట్లుగా అట్టనే ఆ యొక్క సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము ఆ బ్రాహ్మణుని యందు ఉంటుంది, గోవు యందు ఉంటుంది, శునకమునందు ఉంటుంది, చండాలుని యందు ఉంటుంది, ఏనుగు యందు ఉంటుంది. కాబట్టి హీనము ఉన్నతం అనేటువంటిది మన యొక్క అజ్ఞానపూరితమై ఉన్నటువంటి యొక్క మన దృక్పథంలో చేరి ఉండేటువంటి భావాలే తప్ప మరి ఆ బ్రహ్మమునందు ఎలాంటి యొక్క మరి భావములు అంటే అవకాశం లేదు. కాబట్టి అంతటా ఆ బ్రహ్మం వ్యాపకమై ఉందన్నటువంటి యొక్క విషయం ఎవరు గుర్తిస్తున్నారు అని చెప్పనంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి 3వ సోపానం కూడా దాటుకొని 4వ సోపానమగు సర్వం ఖల్విదం బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ అనే మాట. సర్వం సమస్తము బ్రహ్మ, బ్రహ్మము ఖలు కదా అని అర్థం. సర్వం ఖల్విదం బ్రహ్మ అనే మాటలో కనుక అలాంటి యొక్క ఆ భావన పొంది ఉన్నటువంటి అధిష్టాన భావన, అధిష్టాన స్వరూప స్థితిని పొంది ఉన్నటువంటి వానికి సర్వాని భూతాని ఆత్మని తన అధిష్టానమునందు ఇవన్నీ ఉన్నాయి. కనుక తన ఆధారముతోనే మొత్తం కూడా కదిలిపోతూ ఉన్నాయి అనేటువంటి సర్వాత్మన భావన వచ్చినటువంటి వాడు అనుపశ్యతి, శుద్ధంగా చూసే విధానం ఉంటుంది. సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే. సర్వభూతేషు సమస్త భూతములయందు, సర్వభూతేషు అదే సప్తమి భక్తి బహువచనం. సర్వభూతేషు చ అంటే మరియు అని అర్థం. కాబట్టి మరియు పైన చెప్పాడు కదా, ఎవడైతే సర్వాణి భూతాన్ని ఆత్మని తనయందే చూస్తూ ఉన్నాడో చ మరియు సర్వభూతేషు సమస్త భూతములయందు ఆత్మానం అనుపశ్యతి. సర్వభూతేషు సమస్త శరీరములలో లోపల ఉన్నది ఎవరయ్యా అంటే నేనే అనే భావన. ఇది సాధారణంగా మనం ఏదో శ్రవణం చేస్తాం విషయాలని. శ్రవణం చేసినంత మాత్రంతో ఈ భావన కొద్దిసేపు ఉంటే ఉండవచ్చు, కానీ పూర్ణంగా ఉండదు. నీటి మీద రాత రాస్తూ ఉంటే చెరిగిపోతుంది. అలానే ఇసుకలో రాత రాస్తే అది కాసేపు ఉండి మళ్ళా గాలికి అది పూడిపోతుంది. నీటి మీద రాతలాగా, ఇసుకలో రాతలాగా ఉండేటువంటి శ్రవణం చేసేటువంటి అంశాలు అవుతాయి. ఎవరైతే సాధన ద్వారా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనుభవరూపకంగా మహావాక్యాలను అధిరోహించి 4వదగు సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి సూత్రంలో సర్వాత్మనా భావన పొంది ఉంటాడు. అలాంటి వారి యొక్క భావన నీటిపై రాత కాదు, ఇసుకలో రాత కాదు, వాళ్ళ రాతిపై రాత అన్నారు. రాతి మీద చెక్కినటువంటి యొక్క రాత అట్లాగా ఉండిపోతుంది, చెరిగిపోకుండా ఉండిపోతుంది. అలాగా వారి యొక్క స్థితి కూడా స్థిరముగా ఉండిపోయేటువంటి భావన. కాబట్టి సర్వభూతేషు చ ఆత్మానం. ఇది మనకి ఈ యొక్క అంశాన్ని మనం భగవద్గీత భక్తి యోగంలో దర్శించవచ్చు. భక్తి యోగంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవచ నిర్మమః నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఎవరయ్యా అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి సర్వాని భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. సమస్త భూతములయందు ఆత్మని తననే, సమస్త భూతములయందు తననే దర్శించే విధానముగా ఉన్నటువంటి వాడు సర్వభూతేషు సమస్త భూతములయందు
మరి తన యొక్క స్వరూపాన్ని దర్శించే విధానముగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ సంబంధ అంశముతో చేరి ఉన్నటువంటి యొక్క భాగమే స్వామివారు ఇక్కడ భగవద్గీత 12వ అధ్యాయంలో భక్తి యొక్క విధానంగా చెప్పుకొస్తూ ఉన్నాడు. అది స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అనే కోణంలో చేరుతుంది ఈ 12వ అధ్యాయం. ఇది మనమేదో బొట్లు పెట్టుకుని పట్టు చీరలు కట్టుకుని పట్టు పంచలు కట్టుకొని ఈ ఉదిరేకలు పెట్టుకొని ఇంకేదో రుద్రాక్షమాలలో వేసి జపమాలలో వేసి ఏదో భక్తులం అని చెప్పనే విధానముగా ప్రకటింపజేసుకుంటూ చూసే వాళ్ళ సూపర్లకు కూడా అద్భుతముగా మహాభక్తుడుగా కానవస్తూ ఈ విధముగా చేసేవన్నీ కూడా అది ఒక భక్తి కోణములో ఉన్నట్లుగా మనం భావించుకుంటూ ఉన్నాం. స్వామివారి కుంభాభిషేకములు అంటాం, సహస్రనామాలతో అర్చనలు అంటాం, 1,00,000 బిల్లవార్చనలు అని చెప్పని అంటాం, పళ్ళకి ఇంకా పూలాభిషేకాలు అని చెప్పని అంటాం, కుమ్మరిస్తూ ఉంటాం, పోస్తూ ఉంటాం, బిందులతో పోస్తూ ఉంటాం. ఏదో భక్తి కోణములో సాగిపోతూ ఉంటుంది. అదొక మానసికమై ఉన్నటువంటి యొక్క తృప్తి, మానసికమై ఉన్నటువంటి యొక్క భావన జరిగిపోతున్న విధానము. కానీ స్వామివారు చెప్పేటువంటివన్నీ కూడా దీంట్లో చూసినట్లయితే శంకరులు చెప్పినట్లుగా ఏ మోక్షకారణ సామగ్రియాం భక్తి ఏవ గరీయసి. మోక్షకారణ సామగ్రి అన్నాడు. ఏమిటయ్యా మోక్షానికి కారణం? సామగ్రి అంటే భక్తి ఏవ గరీయసి, భక్తియే గొప్పదై ఉన్నటువంటి యొక్క సామగ్రి అన్నాడు. మరి భక్తి అంటే ఏమిటండి? స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్య విధీయతే. స్వస్వరూప అనుసంధానం, ఆ స్వస్వరూపాన్ని ఆత్మరూపాన్ని అనుసంధానం చేసే ఏదైతే ఉందో అది భక్తి అని చెప్పని. అసలు భక్తి అంటే ఏమిటి? విభక్తి కానిది భక్తి. విభక్తి అంటే తనకు వేరై ఉండుట, తనకంటే భగవంతుని కంటే వేరుగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని విభక్తి అంటారు. కానీ భగవంతునిలో పూర్తిగా చేరిపోయి ఉన్న విధానం, జీవత్వం తొలగింపు చేయబడి ఆ బ్రహ్మములో బ్రహ్మమే తానే బ్రహ్మమై ఉన్నటువంటి విభక్తి కానిది భక్తి. దాన్ని భక్తి అని చెప్పని పేరు పెట్టారు. కాబట్టి వేరుగా ఉన్నావా విభక్తి, వేరుతనం లేకుండా స్వరూపమై ఉన్నావా అంటే భక్తి. అంటే ఆ భక్తి స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్య విధీయతే. అలాంటి యొక్క స్వరూప అనుభవాన్ని పొంది ఉన్నటువంటి విధానమే మనకు భగవద్గీతలో స్వామివారు మరి భక్తి అష్టకముగా చెప్పుకొస్తున్నటువంటి విధానము. దాని ముందు కూడా చాలా అంశాలు మనకు చెప్పుకొస్తారు. అవన్నీ చూస్తే మాత్రం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాత్ శాంతి అనంతరం అని ప్రకారంగా 12వ శ్లోకం చెప్పిన తర్వాతనే మీకు ఆ భక్తి అష్టకం వస్తుంది. గమనించండి. దీంట్లో శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, ఇతర పూజలు చేసేదానికంటే, వ్రతాలు చేసేదానికంటే, యజ్ఞములు చేసేదానికంటే జ్ఞానము శ్రేష్టము అన్నాడు. కనుక మరి తాత్విక సంబంధమై ఉన్న జ్ఞానం అది శ్రేష్టము అన్నాడు. కాబట్టి జ్ఞానము కంటే ధ్యానం ఇంకా విశిష్టం అన్నాడు. కాబట్టి జ్ఞానం కంటే విచారణ చేయటం మంచిదే. ఎంతకాలం విచారణ చేస్తావు, సాధన చేయాలి కదా అనే విషయముగా ఇక విచారణ చేయటం ఆపి ఇక మనస్సుని నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేయించాలి. దాన్ని ధ్యానం నిర్విషయం మనః. ధ్యానేన ఆత్మని పశ్యంతి. ధ్యానము ద్వారానే ఆత్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అట్టి విచారణాత్మకమై ఉన్న జ్ఞానము కంటే ధ్యానం విశిష్యతే గొప్పది అన్నాడు. ధ్యానాత్ కర్మ ఫలత్యాగ. కాబట్టి ధ్యానములో ఉన్నటువంటి వారై ఆ ధ్యానములో ఉన్నప్పుడు కర్మ ఫలములు అని చెప్పనంటే అనేక కార్యములు చేశాం కాబట్టి ఆ కార్యముల యొక్క సంబంధమై ఉన్న సంస్కారములు పుణ్యపాపాలు సూక్ష్మదేహంలో చేరిపోవటం కారణంగా ధ్యానములో శ్వాసపై నిఘా పెట్టినప్పుడు లోన ఉన్న పుణ్యపాప సంబంధమై ఉన్న కర్మ ఫలములు అనేటువంటివి సంకల్పాల రూపకంగా వస్తూ ఉంటాయి కాబట్టి, బాధిస్తూ ఉంటాయి కాబట్టి అవి లేకుండా చేసుకోవాలి. అవి లేకుండా చేయటమే త్యాగం అన్నారు. ధ్యానాత్ కర్మఫల త్యాగ. ఆ త్యాగం చేయాలి. కాబట్టి శ్వాస మీద నిఘా ఉండనివ్వకుండా లోన ఉన్న సంస్కారాలు అడ్డుపడుతూ ఉంటాయి, అనేక ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. అవి వచ్చినంత వరకు నువ్వు ధ్యానములో ముందుకు పోయే అవకాశం ఉండదు. ఈ ప్రకారముగా ఆ ధ్యానం సాగాలని చెప్పనంటే కర్మఫల త్యాగ. సంకల్పాల జోలికి పోమాక, ఒకవేళ వచ్చినా కానీ అట్లా లేకుండా చేసే విధానం చెయ్యి అనేటువంటి భావన అన్నమాట.
ఎప్పుడైతే అలాంటి సంకల్ప త్యాగము చేశావో త్యాగాత్ శాంతి అనంతరం, ఆ తర్వాత ఉండేది శాంతి అంటే బ్రహ్మానందము, బ్రాహ్మి అనుభవం. అంటే ఆ బ్రాహ్మి అనుభవమును పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడనేటువంటి మాట ఇక్కడ కింద అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ. ఎందువల్ల ద్వేషం లేకుండా ఉన్నది సమస్త భూతల మీద అంటే సర్వాత్మన భావన పొంది ఉన్నాడు కాబట్టి అన్నింటి యందు కూడా నేనే కదా వ్యాపకమై ఉన్నది. అద్దాల మెడలో నుంచున్నప్పుడు చుట్టూ అద్దములు ఉన్నప్పుడు అన్ని అద్దాలలో కూడా ఆయనే భాషిస్తున్నటువంటి విధానముగా అన్ని దేహాలలో నేనే ఉన్నటువంటి భావన ఉంది కాబట్టి ఏ యొక్క ప్రాణిని కూడా ద్వేషించే విధానం అతనికి ఉండదు. అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ, మైత్రీ భావం ఉంటుంది, కరుణ ఉంటుంది. నిర్మమ నిరహంకార, మమకారం లేదు, అహంకారం లేదు. సమదుఃఖ సుఖ క్షమి, సమదుఃఖ సుఖములందు సమభావన కలిగి ఉన్నాడు. అద్వే సంతుష్టతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. సంతుష్ట సతతం యోగి, ఎల్లప్పుడూ కూడా మనస్సు ఆత్మలో లయింపజేశాడు కాబట్టి ఆయన సంతోషముగా ఉంటాడు. దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి, ఆయన చేసిన పని ఏమిటయ్యా అంటే మై అర్పిత, నాకు అర్పించాడు. ఇది గొప్ప మాట. కాబట్టి చాలామంది టెంకాయలు, అరటికాయలు, ఇతర చక్కెర పొంగళ్ళు ఎన్నో ఉంటాయి, రకరకాలైన పదార్థాలు, ఇవన్నీ అర్పిస్తూ ఉంటారు. కానీ పరమాత్ముడు అంటూ ఉన్నాడు మై అర్పిత మనోబుద్ధి, నా యందు మనసు లయం చేశాడు, నాలో బుద్ధిని లయింపజేశాడు. కాబట్టి యహ ఎవడో మద్భక్త సహమే ప్రియ, వాడే నాకు అత్యంత ప్రియుడు అన్నాడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియ. యస్మాత్తు నః ఉద్విజతే లోక లోకాన్నో న ఉద్విజతే క్షయ. ఎవరిని చూసి లోకాలు జనులు భయపడరో, ఏ జనులను చూసి ఏ యొక్క మహాత్ముడు భయపడడు. కాబట్టి మహాత్ముడు భయపడటం కానీ భయపెట్టడం కానీ రెండూ ఉండవు. కాబట్టి భయపడటం పశు లక్షణం, భయం పెట్టడం మృగ లక్షణం. కాబట్టి ఈయన స్వరూపానుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి భయపడేది లేదు, భయం పెట్టేది లేదు, అసలు భయమే లేదు కదా. అభయం సత్వ సంశుద్ధి యోగ జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగమునందు పొంది ఉన్నటువంటి వానికి అభయం ఉంటుంది తప్ప భయం ఎందుకు ఉంటుంది. హర్షామర్ష భయోద్వేగై ముక్త యః సహ మే ప్రియ. అలాంటి వాడే నాకు అత్యంత ప్రియుడు, నేనే ఆయనే నేనన్నట్లుగా. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. ఎవడైతే ఉన్నాడో వాడు న హృష్యతి ఉల్లాసపడడు, న ద్వేష్టి ద్వేషించడు, న శోచతి శోకించడు, న కాంక్షతి ఏది కోరడు. శుభాశుభ పరిత్యాగి, శుభములు కావచ్చు అశుభములు కావచ్చు అన్నిటినీ కూడా వదిలిపెట్టినవాడు. మద్భక్త భక్తిమాన్య సహ మే ప్రియ. అట్టివాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అన్నాడు. సమౌ శత్రౌ చ మిత్రేష దదా మానావమానయో శీతోషక దుఃఖేషు సమస్సంగ వివర్జిత. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచితు అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నింద స్తుతిర్మౌని, స్తుతి కావచ్చు నింద కావచ్చు ఏ వచ్చినా కానీ తుల్య సమానముగా చూసేవాడు. సంతుష్ట ఏన కేనచిత్, ఎప్పుడూ కూడా సంతోషముగా ఉంటాడు. కారణం ఏంటి? స్వరూపానుభవాన్ని పొంది ఉన్నాడు కాబట్టి సంతుష్ట ఏన కేనచిత్, ఎక్కడ ఉన్నా కానీ సంతోషముగానే ఉండేటువంటి వాడు. అనికేత స్థిరమతి, అనికేతుడు నికేతన ఏ గృహము లేదు, నివాసమైనటువంటి గృహాలేమి లేవు. చెట్టు కింద ఉన్నా, పుట్ట కింద ఉన్నా, మఠంలో ఉన్నా, ఎక్కడ చెట్టుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన స్థిరమతి. అనికేత, నికేత అంటే గృహం, నివాస గృహాలు ఏమీ లేవు ఆయనకి. అయినప్పటికీ కూడా అనికేతుడే ఉన్నా కానీ స్థిరమతి, మనస్సు మాత్రం స్థిరముగా ఉన్నది అన్నాడు. భక్తిమాన్ మే ప్రియ, అట్టివాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాస్తేతీవ అతీవ మే ప్రియా. ఏతు ధర్మ్యామృతం కేవలం ధర్మయుక్తమై ఉన్నట్టు అమృతుల్యముకు ధర్మం అని చెప్పి అన్నాడు. ఎందుకంటే
స్వరూప అనుభవాన్ని పొంది బ్రహ్మమును అవలోకన చేసేటువంటి యొక్క పరమభక్తుడే ఉన్నటువంటి జ్ఞానభక్తుడు, స్వరూప అనుభవాన్ని పొంది ఉన్న భక్తుడు. కాబట్టి భక్తుడు అని చెప్పనంటే మనం లోకంలో అంటుకుంటూ ఉంటాం, మేము భక్తులం, మేము భక్తులం, మేము శివ భక్తులం, వైష్ణవ భక్తులం, అమ్మవారి భక్తులం, ఆంజనేయ స్వామి భక్తులం, అయ్యప్ప స్వామి భక్తులం అని మన యొక్క తృప్తి కోసం మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భగవంతుడే స్వయంగా వాడు నా భక్తుడే అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆయన చెప్పాలి నువ్వు భక్తుడవో కావనే విషయం ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రకారముగా స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి మహాత్ముడు అన్నాడు. అట్టి మహాత్ముని గురించి పరమాత్మ పొగిడాడు. ఎక్కడ అందరూ కూడా మరి కృష్ణ పరమాత్మ అష్టకం చెబుతూ ఉంటారు. కృష్ణాష్టకము, రామాష్టకము, వైష్ణవాష్టకము, శివాష్టకము, అమ్మవారాష్టకములు, ఇట్లాగా మనం దేవతలను గురించి అష్టకములు రాస్తూ ఉన్నాము. కానీ స్వరూప అనుభవమును పొంది మరి 4వ సోపానం సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి సర్వాత్మనా భావన పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని గురించి పరమాత్మయే ఒక అష్టకాన్ని ఆయన గారు ఏర్పాటు చేశాడు. ఇది మరి జ్ఞాని అష్టకం, భక్తి అష్టకం అని చెప్పిన స్వామి చెప్పినటువంటి మాట. ఏతు ధర్మ్యామృతం యదం యదా ఉక్తం పర్యుపాసతి. ఎవరైతే ఇలాంటి ధర్మయుక్తమై ఉన్నటువంటి అమృత తుల్యమై ఉన్నటువంటి యొక్క విషయాలని ఎవరైతే చక్కగా ఉపాసిస్తారో శ్రద్ధ దాన మత్పరమ భక్తాహతే అతీవమే ప్రియా, అట్టివారి నాకు అత్యంత ప్రీతిపాత్రులు అని చెప్పేసి అని చెప్పుకొచ్చేటువంటి యొక్క మాట మనం చూసినట్లయితే యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవా అనుపశ్యతి. ఇది మరి పైన చెప్పుకునే విధానములో మీకు ఇదే సూత్రం ఆధారం. ఏది ఆధారం అని చెప్పనంటే తత్తు ఏజతి తత్తు నయేజతి తత్తు దూరే తద్వత్ అంతికే తత్తు అంతరస్య సర్వస్య తత్తు సర్వస్యాస్య బాక్యత అనే మంత్రములో 5వ మంత్రములో తత్తు నయేజతి తత్తు తద్వదంతికే తత్తు అంతరస్య, ఇవన్నీ కూడా స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వారి యొక్క స్థితి. తత్తు ఏజతి అనేది కానీ, తత్తు దూరే అనేది కానీ, తత్తు సర్వస్యాస్య బాహ్యత అనేది కానీ, మరి యొక్క బాహ్యములో దేహ భావనతో లోక భావనతో మరి ప్రారబ్ధాలను అనుభవిస్తూ ఇంద్రియాలకు వశమై ఉన్నటువంటి సామాన్య మానవుల యొక్క విషయముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడ తత్ నయేజతి తద్వదంతికే తత్ సర్వశాసనే బ్రహ్మజ్ఞాని ఏది ఉన్నాడు, ఆ స్వరూపానుభవాన్ని పొంది ఉన్నటువంటి వాని దృక్పథం ఎట్లా ఉంటుందనే విషయముగా యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. అట్టివాడు మాత్రమే సమస్త భూతములను ఆత్మని తన యందే తన ఆధారముతోనే ఉన్నటువంటివిగా దర్శించేటువంటి వాడు. సర్వభూతేషు చ ఆత్మానం, సమస్త భూతములయందు తన స్వరూపమే దర్శిస్తున్నటువంటి వాడు. అట్టివాడు తతః నా విజుగుప్సతే, అట్టివాడు నా విజుగుప్సతే, దేని యందు కూడా జుగుప్స అనగా తక్కువ భావన ఉండదని చెప్పని అన్నాడు. జుగుప్స అని చెప్పనంటే అదొక మరి జుగుప్సాకరం అని చెప్పని అంటారు. ఏమంటే మనస్సు వికలమవుతుంది. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు మనస్సు వికలమవుతుంది, అది జుగుప్సాకరం అని చెప్పని అంటారు. నా విజుగుప్సతే, కాబట్టి ఎవరి విషయంలో కూడా జుగుప్సను పొందాడు, అసహించుకొనడు, అంతటా కూడా ఆత్మభావంతో ఉండేటువంటి విధానం కనుక అట్టి బ్రహ్మజ్ఞాని యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని మనకి మంత్రంలో తెలియజేస్తున్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.